శ్రావణ లక్ష్యం ఎపిసోడ్ నెంబర్ 9. శైలు నిలయం. పిల్లలు ఎలా ఉన్నారో ఏమో అన్న భయంతో ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని మరీ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ఇంట్లో అందరికీ ఒక్కసారిగా శైలు నిలయం ఇంద్రభవనంలో అడుగుపెట్టిన కారు శబ్దానికి అందరికంటే ముందుగా తన వయసును కూడా చూసుకోకుండా చిన్నపిల్లలా బయటికి పరిగెపెడుతుంది రాధ. అందరూ తిరిగి రావడం చూసి అప్పటి వరకు భయంతో కొట్టుకుంటున్న అందరి గుండెలు కొద్దిగా నెమ్మదించి రాధ వెనుకే బయటికి పరుగులు తీస్తారు మిగతా ఇంటి సభ్యులంతా. ఎంతో ఆతృతగా బయటకొచ్చిన రాధా వాళ్ళు కార్ దిగే సమయం కూడా ఆలస్యంగా తోచి పరుగున కార్ని చేరుకుంటుంది. ఎంతో ఆశగా వెతుకుతున్న తన కళ్ళు తన 2 బిడ్డల వల్ల కలిగే ఆనందం ఎంతసేపు అవుతున్నా దొరకక అందరూ కార్లోంచి దిగుతున్నా ఇంకా శైలు సిద్ధు ఎక్కడా అని వెతుకుతూనే ఉన్నాయి. అందరూ దిగేశాక కూడా ఇద్దరూ కనిపించకపోయేసరికి ఒక్క క్షణం గుండాగినంత పని అయింది రాధకి, అలాగే మిగతా వాళ్ళకు కూడా. ఆ షాక్తోనే పిల్లల్ని తీసుకురాకుండా మీరు మాత్రమే వచ్చారా అంటూ కోపంతో గట్టిగా కొట్టుకుంటుంది తల్లి గొంతు. అమ్మా అంటూ మనోజ్ ముందుకొస్తుంటే అక్కడే ఆగరా అంటూ చెయ్యి అడ్డు పెట్టేసి, వెళ్ళు, బయటికి వెళ్ళి లోపలికి రాకు, నా బిడ్డల్ని తీసుకొస్తేనే మీ అందరికీ ఇంట్లోకి ఎంట్రీ, లేకపోతే లేదు, వెళ్ళండి బయటికి అని వాళ్ళు చెప్పేది కూడా వినకుండా ఎంత చెప్తున్నా ఒక్క మాట కూడా వినిపించుకోక అరుస్తూనే ఉంటుంది రాధ. తన మాటలకి అడ్డుకట్ట వేస్తుందేమో విషయం చెప్తాము అని వచ్చిన అందరూ ఎంత ప్రయత్నించినా ఎవరికి ఆ ఛాన్స్ ఇవ్వక చెడామడా కడిగేస్తుంది. అమ్మ మాటల ప్రవాహాన్ని ఎలా ఆపాలో అర్థం కాక బింకమొహం వేసుకొని నాన్న అంటూ బేలగా చూస్తాడు మనోజ్ కిరణ్ వైపు. కొడుకు కళ్ళల్లో ఎలాంటి టెన్షన్ భయం చోటు చేసుకోకపోవడంతో 2 బిడ్డలు క్షేమంగానే ఉన్నారు అని తెలుస్తుంటే రాధా ఒక్క నిమిషం ఆగు, వాడేం చెప్తాడో విను కదా అంటున్నా కిరణ్ మాట కూడా వినకుండా లేదండి, నా బిడ్డల్ని చూసేంత వరకు ఎవరూ లోపలికి రావడానికి వీల్లేదు అని బయటే తిష్టేసుకుంటుంది రాధ. అది కాదత్తా, ఒకసారి మా మాట కూడా విను కదా అని చరణ్ అంటున్నా కూడా ఎవరి మాట పట్టించుకోకుండా అలానే అరుస్తూ ఉంటుంది. అప్పుడే శైలు నిలయంలోకి అడుగుపెట్టిన కొత్త జంట మురిపంగా తన ఇంద్రభవనాన్ని చూసుకుంటూ మెరిసే కళ్ళతోటి సిద్ధు అసలు మళ్ళీ ఇక్కడికి వస్తాననుకోలేదు తెలుసా అంటుంటే, శైలు ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడావంటే నేను నీతో ఎప్పటికీ మాట్లాడను చూడు అని చిరుకోపంగా అలిగి ముఖం పక్కకి తిప్పుకుంటాడు. అది చూసి అరే నా చిట్టి కన్నా కలగడం కూడా వచ్చా అని తన ముందుకొస్తుంటే తనను చూడకుండా పక్కకి తప్పుకుంటున్నాడు ముఖాన్ని. ఎంతసేపటికి తను ఎటు వస్తే అటు చూడకుండా పక్కకు తిప్పుకోవడం చూసి కన్నా అని చిరుకోపంగా నడుం మీద చేతులు వేసుకొని పిలుస్తుంది శైలు. తన అవస్థకి లోపల నవ్వుకుంటూ మెల్లిగా తన వైపు చూస్తూ చిన్నగా నవ్వుతాడు. ప్రియుడి నవ్వు చూసి తన ఎదురుగా నిల్చుని 2 చేతుల్ని ముందుకు చాపి రానన్నా అని కళ్ళతోటే అంటుంది ప్రేమగా పిలుస్తున్న ఇష్టసఖి కాదు సతి, ప్రియ సతి గుండెల కౌగిల్లో ఒక చిన్న పిల్లాడిలా ఒదిగిపోతాడు సిద్ధు. ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు ఇప్పుడు ధర్మపతిగా మారి తన గుండెల మీద వాలిపోతుంటే తన బిగి కౌగిల్లో బలంగా బంధిస్తూ ఇష్టంగా హత్తుకుంటుంది శైలు. ఇంతలో ఆత్మారాముడు కడుపులో నకనకమంటూ ఘోషించడంతో కడుపు మీద చెయ్యి వేసుకొని సిద్ధు కడుపులో ఎలకలు కాదు పెద్ద పెద్ద డైనోసార్లే పరిగెడుతున్నాయి అని క్యూట్ ఫేస్ పెట్టుకొని చెప్తుంటే నవ్వొచ్చి ఎలాగో ఇంటికి వచ్చేసాం కదా బంగారం, దా తినిపిస్తా అంటూ ఒకరి చేతుల్లో ఒకరి చేతులు వేసుకొని అడుగుల్లో అడుగుల్ని జతగా వేస్తూ లోపలికి వెళ్తున్న వీళ్ళకి ఒక్కసారిగా గడప నుంచి పెద్ద అరుపులు వినిపించి అవి అత్త అరుపులే అని ఒకరు, ఇవి మా మాతారాని తీపితిట్లు అని ఇంకొకరు, ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని రాధ ఎందుకు అంతలా అరుస్తుందో అర్థమయ్యి పరుగు పెట్టినట్టే వెళ్తారు లోపలికి. వెళ్ళడంతోనే అమ్మా అంటూ చుట్టేస్తుంది రాధని. ఇంతసేపు 2 బిడ్డల కోసమే పరితపిస్తున్న తల్లి గుండె ఒక్కసారిగా బిడ్డల గుండె హత్తుకోగానే కళ్ళలో నీళ్లు దారల్లా మారి ఇద్దరిని అక్షింతలుగా తడిపేస్తాయి. ఇద్దరిని పట్టుకొని నాన్న సిద్ధు శైలు మీ ఇద్దరికి ఏం కాలేదు కదా అని ఉక్కిరి బిక్కిరి అవుతూ కంగారుగా మాట్లాడుతుంటే అత్తయ్య కూల్, ఎందుకు ఇంతలా భయపడుతున్నారు, మాకేం కాలేదు, చూస్తున్నారు కదా మీరే, మేమందరం బాగానే ఉన్నాం అంటూ వేగంగా కొట్టుకుంటున్న రాధ గుండెకి నెమ్మదిని దయచేస్తాడు సిద్ధు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు అని ఇంట్లో అంతా ఎంతోసేపటి తర్వాత ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. ఎప్పుడెప్పుడు రాధ మాటలకి అడ్డుకట్ట వేస్తుందా, 2 ప్రియుల్ని కల్లారా చూసుకుందామా అంటూ ఎదురు చూస్తున్న శాలు గీతులు ఇప్పటికీ వాళ్ళ ఫలితం ఫలించి ప్రేమగా 2 ప్రియుల్ని కళ్ళతోనే పలకరిస్తారు. అందరి పలకరింపులు అయిపోయాక అమ్మా ఆకలే, కడుపు నకనకలాడుతుంది అంటూ ఆకలితో కడుపు మీద చేతులు వేసుకుంటుంది శైలు. బిడ్డ ఆకలేస్తుందమ్మా అని నోరు తెరిచి బాధగా అడుగుతుంటే తల్లి మనసు విలువిల్లాడిపోతుంది.
ఇంటికి తిరిగొచ్చిన అందరికీ తనే స్వయంగా తన చేతులతో కలిపి గోరుముద్దలు పెడుతుంటే అది చూసి ఇక నేను వెళ్ళొస్తాను సార్ అంటాడు కార్తీక్. సిద్ధు మాట్లాడేంతలో అరే కార్తీక్ ఏంరా, నేను నీకు అమ్మలాంటి దాన్ని కాదా, అలా ఎలా వెళ్ళిపోతావు అంటుంది రాధ. అయ్యో అదేంటత్తా అంత మాట అంటావు, మరి రా అయితే నువ్వు కూడా నా బిడ్డవే కదా, వచ్చి ఇక్కడ కూర్చో తినేసిపోదు గాని. అయ్యో పర్లేదత్తా అని మొహమాట పడుతుంటే ఏంటి అని గుర్రును చూడగానే రాధ కత్తుల్లాంటి చూపులకే భయపడి గమ్మున వచ్చి చరణ్ పక్కన కూర్చుంటాడు కార్తీక్. అది చూసి అందరూ ముసిముసిగా నవ్వేస్తారు. పట్టు అంటూ నోట్లో కుక్కి కుక్కి మరీ తినిపిస్తుంటే రాధకి భయపడుతూనే ముద్దని అతి కష్టం మీద మింగుతున్నాడు కార్తీక్. తింటూనే పక్కన ఉన్న కిరణ్తో అంకుల్ మీరు అత్తతో ఎలా వేగుతున్నారో ఏమో, అసలు ఇంత కంచుగా ఉందే అన్నాడో లేదో. ఏంటి అంటూ ఇద్దరు గొంతులు కంచు కంటలా ఒకేసారి మోగుతాయి. ఒకటి రాధదైతే ఇంకొకటి మా అమ్మనే అంత మాట అంటావా అని శైలు ఎర్రటి కళ్ళేసుకొని మరీ కార్తీక్ని మార్చేసేలా చూస్తుంటే వామ్మో శైలు, ఇప్పటికే అత్త చూపులు తాళ్ళు లేకుంటే ఇప్పుడు నువ్వు కూడానా అని భయంతో వెనక్కి ఒరుగుతాడు కార్తీక్. కోపంగా బుసలు కొడుతూ లేకపోతే మా మమ్మీనే అంత మాట అంటావా అని చూపులతోనే కాల్చేస్తుంది కార్తీక్ని. తనపై బిడ్డ ప్రేమ అంత మాధుర్యంగా తెలుస్తుంటే మనసంతా హాయిగా అయిపోతుంది రాధకి. దేవుడా లేదులేవే ఏదో సరదా కన్నాను అంటూ తల మీద చేయి వేసుకుంటాడు కార్తీక్. అంటూ తినిపించుకుంటూ మమ్మీ వాడికి పెట్టే ముద్దలో కారం కొంచెం ఎక్కువగా కలుపు, అప్పుడు తిక్కు కుదురుతుంది వెదోకి అని ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది రాధకి. నవ్వుతూ అలాగే బేబీ పట్టు. వాళ్ళిద్దరి మాటలు చూసి బాతుగుడ్లలా కళ్ళని తెరిచి చూస్తూ దేవుడా బావా నేను ఇక్కడి నుంచి చెక్కేయడం బెటర్ అనుకుంటా, నా టైం అస్సలు బాగాలేదు, ఈరోజు నన్ను వీళ్ళు ఏదో ఒకటి చేసేలాగే ఉన్నారు అని భయంగా మనోజ్తో మాట్లాడుతుంటే ఎక్కడికి పోయేది అని పట్టేసుకుంటాడు కిరణ్. అప్పటి వరకు తన వైపే అనుకున్న కిరణ్ కూడా ఇప్పుడు భార్యకి బిడ్డకి వత్తాసు పలకడం చూసి అంటూ కప్పలా నోరెళ్ళబెట్టి చూస్తూ ఏంటంకుల్ మీరు కూడానా అనగానే అందరూ ఫక్కున నవ్వేస్తారు. తినిపిస్తూనే అప్రయత్నంగా శైలు మెడపై పడతాయి రాధ చూపులు. ఒక్కసారిగా బిడ్డ మెడలో కనిపిస్తున్న వాటిని చూసి కళ్ళు పెద్దవైపోయి తన మెడలో ఉన్న ఎర్రటి తాలిబొట్టు అలాగే నల్లపూసల దండని ఆశ్చర్యంగా చూస్తుంది రాధ. తల్లి తనని విచిత్రంగా చూడడం గమనించి ఏమైంది మా అంటూ తను ఎక్కడ చూస్తుందో చూసి వాటి వంక చూసుకోగానే పెదాలు విచ్చుకుంటాయి శైలుకి. ప్రేమగా వాటిని చేతుల్లోకి తీసుకుంటూ కళ్ళకద్దుకొని చిన్నగా నవ్వుతూ నీ కూతురికి పెళ్ళైపోయింది మా అంటుంటే ఏం అర్థం కాక చూస్తున్నారు అంతా. బాబా తాలి వరకు తెలిసిన మనోజ్ కార్తీక్ చరణ్కి ఈ నల్లపూసల దండ ఎవరితో తెలియక అయోమయంగా చూస్తుంటే అందరి వైపు ఒకసారి చూసి అంత ఆశ్చర్యంగా చూడనక్కర్లేదులే, నా ప్రాణమే ఇవి నా మెడలో కట్టాడు అని పక్కనే ఉన్న సిద్ధు చేపట్టుకుంటుంది ప్రేమగా. ఆశ్చర్యంతో కంటిరెప్పు కూడా వేయడం మర్చిపోయి మరీ చూస్తున్నారు. అదేంట్రా ఎక్కడ చేసుకున్నారు, మేమెవరం లేకుండానే అని నొచ్చుకుంటాడు కిరణ్. తండ్రి బాధపడ్డం నచ్చక డాడీ అంటూ కిరణ్ దగ్గరికి వెళ్ళి ఇదంతా సిద్ధు వాళ్ళ పేరెంట్స్ ముందు జరిగింది డాడీ, వాళ్ళ ప్రాణాలు మాపై పెట్టుకొని ఎంతో ప్రేమగా మాకు ఈ తతంగం అంతా చేసి అత్తయ్య తన తాళ్ళనే నాకు బహుమతిగా ఇచ్చి నన్ను ఒక ముత్తైదువుగా తిరిగి ఇంటికి పంపించారు అత్తమామలు అంటూ జరిగిందంతా చెప్పేస్తుంది శైలు. అంతా వింటున్న ఇంట్లో అందరికీ బాబా వాళ్ళ బిడ్డ కోసం చేసిన గొప్ప త్యాగానికి మనసులోనే కోటి నమస్కారాలు చెప్పుకుంటూ తన కోడలికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు అన్నీ ఆ తాలిబొట్టులో పెట్టి ఎంతో ఘనంగా సత్కరించినందుకు మనస్ఫూర్తిగా ఆనందిస్తారు రాధాకిరణ్లు. తిరిగి ప్రాణాలు పోసుకున్న శైలుని ప్రేమగా చూసుకుంటూ కొత్త జంట మనస్ఫూర్తిగా తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదాల కోసం వంగటం చూసి హృదయపూర్వకంగా ఇద్దరు బిడ్డల్ని చూసుకుంటూ సుఖీభవ అంటూ దీవిస్తారు కిరణ్ దంపతులు. నవ్వుతూ పైకి లేచిన ఇద్దరు బిడ్డలు చెంపలు తడుతూ సరేలే వాళ్ళ కోరిక మీద జరిగిన ఈ పెళ్ళి మా చేతుల మీదుగా కూడా ఎంతో ఘనంగా పెళ్లి తోరణాల మంగళ వాయిద్యాలతో తాళితో మొదలైన మీ వివాహ బంధాన్ని అగ్ని సాక్షిగా అంగరంగ వైభవంగా మేము జరిపిస్తాం అని సంతోషపడతారు ఇద్దరు. ఎంతో సంబరపడుతున్న పెద్దల కోరికను కాదనలేక వాళ్ళని నొప్పించలేక సరేనని ఒప్పుకుంటారు సిద్ధు శైలులు. పిల్లలు వచ్చిన దగ్గర నుంచి ఒక్క క్షణం కూడా వదిలిపెట్టడం లేదు రాధ. తను పడ్డ భయం, కంగారు, గాబరా ఎంతసేపు మాట్లాడినా తీరని భారంతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. తన గుండెలోని భయం, బాధ, భారం పోయేంత వరకు అని ఎవరూ కూడా తనని కదపకుండా అలానే ఉండిపోతారు అంతా. వచ్చిన దగ్గర నుంచి సిద్ధు కళ్ళు ఎవరి కోసమో వెతకడం గమనించిన కిట్టి కార్తీక్ చేతుల నుంచి విడిపోయి ఎగురుకుంటూ వచ్చి తన ముందు గాల్లో ఎగురుతూ సిద్ధా నా కోసమే చూస్తున్నావా అంటుంటే తన కళ్ళు నిజాన్ని చూపిస్తున్నాయో లేదా అర్థం కాక ఆశ్చర్యంతో అలానే చూస్తున్నాడు సిద్ధు. అదేంటి కిట్టి, నిన్న యుద్ధంలో నీ రూపం నీకు తిరిగి వచ్చింది కదా, మళ్ళీ ఏంటిది అని అయోమయంగా అడుగుతుంటే
నా బాడీ ఈ భూమిపై సహకరించట్లేదు సిద్ధ. భూమి మీద ఉండే నెగిటివ్ వైబ్స్ వల్ల తిరిగి మళ్ళీ ఈ బ్రేస్లెట్లోకి వెళ్ళిపోయింది నా ప్రాణం అంటాడు బాధగా. తన బాధ చూసి, నువ్వేం బాధపడకలే కిట్టి, మనం ఏదో ఒకటి చేసి నీ రూపం తిరిగి వచ్చేలా చేద్దాం అంటూ ధైర్యం ఇస్తాడు సిద్ధు. ఫ్రెష్ అవడానికి వెళ్ళిన చరణ్ మనోజ్లని ముందుగానే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ వాళ్ళ లోపలికి రాగానే అమాంతంగా చుట్టేస్తారు వాళ్ళ ఇష్టసకులు. అంత సడన్గా పట్టుకునేసరికి ఒక్క క్షణం గుండాగి కొట్టుకుంటుంది ఇద్దరికి. వెనుక నుంచి ప్రేమగా చుట్టుకున్న షాలు చేతుల్ని మెల్లిగా విడదీసి ముందుకు తీసుకుంటూ దోసిట్లో తన ముఖాన్ని పట్టుకొని కళ్ళలోకి మౌనంగా చూస్తున్నాడే తప్ప మాట్లాడడం లేదు మనోజ్. కళ్ళతోనే పలికిస్తున్న అతని భావాలకి ప్రేమగా మెన్ను చుట్టేసి తన భయం గుండె భారం తీరేదాకా చిరుముద్దు ఇచ్చేస్తుంది షాలు. సఖి ఇష్టంగా పెడుతున్న తీపి ముద్దులో తనని ఎంత మిస్ అయిందో కనపడుతుంటే మురిపంగా హత్తుకుంటూ బలంగా తనలో అదుముకుంటూ చాలాసేపు అలానే ఉండిపోతారు ఇద్దరు. ఇక మన చరణ్ గీతుల దగ్గరకు వస్తే రూమ్లోకి రాగానే చలి పరిమళం ముక్కుకి గుప్పున తాకగానే తన ప్రియసఖి అక్కడే ఉంది అని పువ్వులా వేచుకున్న తన పెదవులు చెప్తుంటే చిరునవ్వుతో లోపలికి అడుగులు వేసి వేయకముందే అంతా సడన్గా వచ్చి చుట్టేసుకునేసరికి వెనక్కి పడిపోయేవాడు కాస్త తట్టుకుంటాడు. తన పట్టులో తనకి ఏమైనా అయ్యిందేమో అన్న భయం, కంగారు, ప్రేమ కనపడుతుంటే గట్టిగా తన చుట్టూ చేతులు వేసి హత్తుకుంటూ, నాకేం కాలేదు బంగారం, ఇదిగో బానే ఉన్నాగా అంటూ వెన్ను నిమురుతూ ధైర్యం చెప్తాడు చరణ్. కాబోయే పతి వెచ్చని బిగి కౌగిల్లో తన బాధకి భయానికి ఉపశమనం దొరుకుతుంటే అసలు వదలాలనిపించక చాలాసేపు అలానే ఉండిపోతుంది గీతు. తన బాధ భయం పోయేంత వరకు అనేసి తను కూడా తనని కదపకుండా అలానే ఉండిపోతాడు చరణ్. నెల రోజుల్లో పెట్టుకున్న చరణ్ మనోజ్ల పెళ్ళి రోజే ఇద్దరు బిడ్డలకి ఉన్న దోషాలు ఆటంకాలు అన్నీ తొలగిపోవడంతో సిద్ధు వాళ్ళ పెళ్ళి కూడా అప్పుడే పెట్టుకుందామనేసి మరుసటి రోజే పురోహితుడిని పిలిపించి సిద్ధు శైలుల జాతకాలని చూపిస్తారు రాధాకిరణ్లు. సిద్ధు జాతకం ఎలా అనుకోకండి, కిట్టి వల్ల తన ప్రాంతంలోని మహారాజ్తో మాట్లాడి సిద్ధు పుట్టిన తేదీ అలానే మాసం వాళ్ళ ప్రకారం కనుక్కుంటాడు కిట్టి. అక్కడ మహారాజు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ ఆచారాల రచనల్ని బట్టి భూమిపై భూమాత శక్తి ద్వారా పృథ్వీని ఎంతో వినయంగా వేడుకోగా శైలులో కలిసిపోయిన పంచభూతాల్లో ఒక్కటైన భూతల్లి శైలు చేతిరాత ద్వారానే సిద్ధు పుట్టిన తేదీ మాసం నక్షత్రాన్ని రాపిస్తుంది. మొట్టమొదటిసారిగా తనలో ఉండే శక్తుల్ని కళ్ళారా చూస్తుంటే ఆశ్చర్యంతో రెప్ప కూడా ఆర్పలేక అలానే చూస్తూ ఉండిపోతుంది శైలు. తను అలాగే ఉండిపోవడం చూసిన సిద్ధు చిన్నగా, ఓయ్ ఆ రోజు ఇలాంటి శక్తులతోనే ఆ రాక్షసుల్ని అంత ధైర్యంగా మట్టు కల్పించింది, అలాంటిది ఇప్పుడేంటి వీటిని ఇంత వింతగా కొత్తగా చూస్తున్నావు అంటాడు సిద్ధు. తన మాటలకి అక్కడే ఉన్న అందరూ గట్టిగా నవ్వేస్తారు. అందరూ తన్నే చూస్తూ నవ్వుతుంటే కోపం వచ్చి రోషంగా, ఆహా సిద్ధు, ఆ రోజు అసలు ఎలా చేశానో ఏం చేశానో కూడా నాకు తెలియదు సిద్ధు. నా ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్గా నీ రక్తం కళ్ళ చూసిన వెంటనే నా శరీరం తనంతటిగా తాను రియాక్ట్ అయిపోయి ఇదంతా చేసింది. అప్పుడు ఏం చేస్తున్నానో కూడా చూసుకోలేదు అసలు అంటుంటే తన్నే ప్రేమగా చూస్తూ, లవ్ యూ నాన్న అంటాడు. నవ్వుతూ సిద్ధుని చూస్తుంది శైలు. అలా తన ద్వారా భూమాత ఇచ్చిన జాతకమే ఇప్పుడు పురోహితునికి ఇచ్చారు మన పెద్ద జంట. మొదటగా శైలు జాతకం చూసి దాన్ని ముట్టుకోగానే తను ఒక దైవ బిడ్డ అని తెలుస్తుంటే గర్వంగా ముఖంపై చిరునవ్వు వెలుస్తుంది ఆ పూజారికి. అందులోని జాతకాన్ని చూస్తూ భూమిపై జరిగే ఎన్నో మహోత్తర కార్యాలకి తను కారణంగా ఉండడం చూసి ఆ జాతకాన్ని తన అరచేతుల్లో పెట్టుకొని సుఖీభవ అంటూ దీవిస్తాడు. ఆ స్వామీజీ ఏం చేస్తున్నాడో అర్థం కాక అయోమయంగా అతన్నే చూస్తున్నారు ఇంట్లో వాళ్ళంతా. తర్వాత సిద్ధు జాతకాన్ని చేతిలోకి తీసుకోగానే సిద్ధు ఒక మనుష్య రక్షకుడు అయినందుకు తనలో కలిసిపోయి ఉన్న శక్తి దాటికి ఆ జాతకాన్ని ముట్టుకోగానే కొద్దిగా వణుకుతాయి పురోహితుడి చేతులు. వణుకుతున్న చేతుల్ని గట్టిగా పట్టుకుంటూ కళ్ళని పెద్దవిగా చేసి మరీ చూస్తున్నాడు సిద్ధు జాతకాన్ని. అది చూసి, ఇతను మామూలు మనిషి కాదు, ఆ విషయం మీకు తెలుసా అంటాడు గట్టిగా. సిద్ధు గురించి అక్కడ అందరికీ తెలియడంతో ఎంతో ప్రశాంతంగా, తెలుసు స్వామి అంటారు ఎలాంటి తడబాటు లేకుండా. కోపంగా చూస్తూ, అయితే తెలిసే ఇలాంటి మనిషి కాని మనిషిని మీ బిడ్డకి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారా అంటాడు క్రోధంగా. మేమివ్వడం ఏంటి స్వామి, ఆ పరమశివుడే నా బిడ్డని మా అల్లుడి కోసం అని ప్రత్యేకంగా ఈ భూమిపై పుట్టించాడు. ఇది ఒక దైవ నిర్ణయం, ముల్లోకాల్లోనే ఏలేవాడు నిర్ణయించబడిన మహోత్తర కార్యం, దాన్ని మార్చడానికి మనమెవ్వరం అంటారు ఇద్దరూ ఒకేసారి. వాళ్ళ మాటలు పురోహితుడిని వింతకి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఆ ఆశ్చర్యంలోనే ఏం అర్థం కాక కేవలం ఆ జాతకం ఒక్కదాని వల్ల తనకి కావాల్సిన నిజం తెలియకపోవడంతో కళ్ళు మూసుకొని, ఒకసారి అబ్బాయిని పిలిపించండి, నేను చూడాలి అంటాడు గట్టి కంఠస్వరంతో. స్వామీజీ ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాడో అర్థం కాక, నాన్న సిద్ధు అంటూ పిలుస్తుంది రాధ.
లోపల శైలు ఒడిలో పడుకుని కబుర్లు చెప్తూ తన వేలతో ఆడుకుంటున్న సిద్ధు కాస్త రాధ గొంతు విని హా అత్త వస్తున్నా అంటూ పరిగెత్తినట్టే వెళ్తుంటే హే సిద్ధు చిన్నగా చూసుకో అని శైలు అరుస్తున్నా అలానే వెళ్తాడు. తన కంగారుకి తొందరగా స్పీడ్గా మెట్లు దిగడంతో పొరపాటున కాలు జారి కింద పడేవాడు. కాస్త అది ముందుగానే తను గమనించేలోపు తన వెనక్కి వచ్చి పైనుంచి చూస్తున్న శైలు తనకంటే కొంచెం ముందుగానే గమనించి గాలిని తన కాలికి అడ్డుగా వేసి పడకుండా అలా గాలిలో ఎగిరించుకుంటూ తీసుకుని పోయి చిన్నగా కింద నిల్చోబెడుతుంది. అలా ఎలా చేసిందో తనకే తెలియక మొదటిసారిగా తన వల్ల తనలో ఉన్న శక్తి బయటపడి తన కళ్ళారా చూడడంతో ఎంతో ఆశ్చర్యంతో మెరిసే కళ్ళతో తన చేతి వంక చిత్రమైన చూపులతో చూస్తూ డాడీ డాడీ ఇది చూడు అంటూ ఎగ్జైట్ అవుతుంటే మొట్టమొదటిసారిగా శైలు నుంచి అలాంటి శక్తుల్ని చూస్తున్న ఇంట్లో సభ్యులంతా నోర్లెల్లబెట్టుకుని మరీ స్టన్తో అలానే చూస్తూ ఉండిపోతారు. సురక్షితంగా కింద నిల్చున్న సిద్ధు మురిపంగా తన నుదుటిపై వేళ్ళని పెట్టుకొని నవ్వుతూ బంగారం నాకు చిన్న గీత కూడా పండివా అని తన మనసులో అనుకుంటుంటే సడన్గా సిద్ధు మాటలు తనకు దగ్గరగా వినిపించినట్లు అనిపించి కిందికి చూస్తూ సిద్ధు ఇప్పుడు నువ్వేమైనా అన్నావా అంటుంది. అరే నా మనసులోని మాటలు నీకెలా వినిపించారా అనుకుంటాడు మళ్ళీ మనసులో. అప్పటి వరకు ఉన్న డౌట్ ఈసారి తన మాటలు స్పష్టంగా వినిపించడంతో ప్రేమగా సిద్ధుని చూస్తూ కిందకొచ్చి నాకన్నా నీ మనసులో అనుకునే మాటలన్నీ నాకు వినిపించేస్తున్నాయిగా అంటుంది మనసులో. తనకి శక్తి కూడా వచ్చిందా అని సంబరాశ్చర్యంతో కళ్ళు తన నుంచి వేరుపడలేను అంటుంటే అందరూ అక్కడే ఉన్నారు అనేసి బలవంతంగా తన చూపుని పక్కకు తిప్పుకుంటాడు సిద్ధు. సిద్ధు అవస్థ చూస్తుంటే మనసులోనే ముసిముసిగా నవ్వేసుకుంటుంది శైలు. అది చూసిన సిద్ధు నవ్వుకో బాగా నవ్వుకో నైట్ చెప్తానుగా నీ పని అంటాడు మనసులో. తన మాటలోని భావం అర్థమయ్యి అమ్మో అంటూ కిరణ్ పక్కకు చేరుతుంది శైలు. తన కంగారు చేష్టలకి నవ్వేసుకుంటాడు సిద్ధు. ఇదంతా చూస్తున్న పురోహితునికి ఒక్కసారిగా మైండ్ అంతా బ్లాక్ అయిపోయి నెమ్మదిగా కొట్టుకుంటున్న గుండె కాస్త ఒక్క క్షణం ఆగి కొట్టుకుంటుంది. ఏంటత్తా పిలిచావు అని ప్రేమగా అడుగుతాడు సిద్ధు. తన పిలుపులోని మాధుర్యం ప్రేమ తల్లి మనసుని ఎంతో అందంగా తాకుతుంటే ప్రేమగా చెంపతడుతూ ఒకసారి పురోహితులు గారు నిన్ను చూడాలన్నారు రా ఇలారా అంటూ వాళ్ళ పక్కనే నిల్చోబెట్టి స్వామి తినే మాల్లుడు అంటూ చూపిస్తారు సిద్ధుని. సిద్ధుని చూస్తున్న అతని కళ్ళు కొంత సమయం వరకు పనిచేయడం మానేస్తాయి. కళ్ళు కూడా ఆర్పకుండా అలానే చూస్తుంటే స్వామి స్వామి అని పిలిచిన అతనిలో చలనం లేక మనోజ్ దగ్గరికి వెళ్ళి స్వామి అంటూ కదపగానే ఈ లోకంలోకి వచ్చి బెదిరే కళ్ళతో సిద్ధుని శైలుని మార్చి చూస్తూ కిరణ్ గారు ఏమనుకోకండి, మీరు చేయాలి అనుకునేది ఇప్పటి వరకు ఈ సృష్టిలో ఎప్పుడూ ఎక్కడా జరగంది. నేనేదో చిన్న పెళ్ళిళ్ళు చేసుకునేవాడిని మాత్రమే. వీళ్ళ పెళ్ళి నేను జరిపించలేను. అదేంటి స్వామి అలా అంటారు? మా పిల్లలేమీ రాక్షసులు కారు, గొప్ప కార్యం కోసం ఎంచుకోబడ్డ దేవుని బిడ్డలు అని గర్వంగా చెప్తారు. తన బిడ్డల్ని అలా తప్పుగా అనుకోవడం ఇష్టం లేక. అలా అని కాదమ్మా, ఇలా ఒక దేవభక్తుడికి సామాన్య మనిషికి జరిగే వివాహం ఇదే మొదటిదవుతుంది. అందుకోసమే మిమ్మల్ని మా గురువుగారి దగ్గరికి తీసుకువెళ్తాను. మా గురువుగారైతే ముల్లోకాలని చదివే నేర్పు, జరగబోయే ఎన్నో గొప్ప కార్యాలను ముందుగానే అవగాహన వేసే జ్ఞానం కలిగిన వారు. మిమ్మల్ని వారి దగ్గరికి తీసుకువెళ్తాను. ఈ ఇద్దరు బిడ్డల పెళ్ళి అతని చేతుల మీదుగా పెట్టిన ముహూర్తంలోనే జరిపించడం మంచిది అంటాడు స్వామి. అక్కడ ఎవరు కూడా ఆ స్వామీజీ చెప్పే మాటలకి అడ్డుకట్ట వేయలేక మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ అలాగే స్వామి, మీరు ఎలా అంటే అలానే కానివ్వండి. అలాగే అమ్మ, నేను మా గురువుగారితో మాట్లాడి మీకు కబురు పెడతాను, రెడీగా ఉండండి అంటుంటే దేనికో అర్థం కాక దేనికి స్వామి రెడీ అంటాడు కిరణ్ చిన్నగా నవ్వుతూ. శ్రీశైల యాత్రకు నాయన. శ్రీశైలమా అంటారు అందరూ ఒకేసారి. అవును నాయన, మా గురువు గారు అక్కడే శ్రీశైల కొండల మీద ఉంటారు. మనమే అక్కడికి వెళ్ళాలి ఆయనని దర్శనం చేసుకోవడానికి. అందుకోసమే రేపటికంతా మీకు ఏ విషయం అనేది చెప్తాను, సిద్ధపడి ఉండండి అని చెప్పి సిద్ధుని వింత చూపులతో చూస్తూనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పురోహితుడు. అతని వింత చూపులు తట్టుకోలేక తల కొట్టుకుంటాడు సిద్ధు. పురోహితుడు అటు వెళ్ళగానే కావాలని తనని ఆట పట్టించాలని అయ్యో సిద్ధు చూడు నేనెంత మాట అన్నాడో స్వామీజీ, నువ్వు ఒక రాక్షసుడు అంట అని కావాలని గెలుక్కుంటుంది శైలు. శైలు నేను రాక్షసున్నా, అక్కడే ఆగవే నీ పని చెప్తా అంటూ వెంట పడతాడు సిద్ధు. అమ్మో నీకు దొరికితే ఇంకేమైనానా అంటూ తనకి దొరకకుండా అందరి చుట్టూ తిరుగుతుంది శైలు. ఏ మర్యాదగా దొరుకు, నేను రాక్షసున్నా వెదే అని వెనక్కి తిరిగి వెక్కిరిస్తూ అలా నేను అనలేదు సిద్ధు, ఆ స్వామీజీ అన్నారు. ఆయన అన్నారో లేదో నువ్వైతే అన్నావుగా, ఫస్ట్ దొరకవే అంటూ వెంటబడుతున్నాడు. పరిగెడుతూనే నేను దొరకనుగా అంటూ మనోజ్ వెనుక చరణ్ వెనుక దాక్కుంటుంటే బావా దాన్ని పట్టుకో అని అనకముందే అక్కడి నుంచి చెక్కేస్తుంది జింక పిల్లలాగా. శైలు దొరుకుతావా లేదా అని కోపంగా అరుస్తుంటే
దమ్ముంటే పట్టుకో బంగారం అంటూ స్టెప్స్ వైపు పరిగెడుతుంది శైలు. ఇంత పెద్దగా ఎదిగినా కూడా ఇంకా చిన్నపిల్లలాగా ఇద్దరూ చేస్తున్న చిలిపి అల్లరిని కల్లారా చూసుకుంటున్నారు మూడు జంటలు. వాళ్ళ నవ్వుల అల్లరి కోలాహలంతో ఇల్లంతా దగదగ కాంతులతో వెలిగిపోతుంది. ఇల్లంతా చుట్టూ తిప్పిస్తూ ముప్పు తిప్పలు పెట్టిస్తుంది సిద్ధుని శైలు. పాపం వీళ్ళ చిలిపి అల్లరిలో ఇద్దరికి పవర్స్ ఉన్న విషయం కూడా మర్చిపోయి మరీ అల్లరి చేస్తున్నారు. అలా పరిగెడుతూ పరిగెడుతూ తన రూమ్ వరకు వెళ్ళిపోతారు ఇద్దరు. రూమ్లో కూడా ఎంత స్పీడ్గా వచ్చి పట్టుకుందామన్నా చిక్కదే. తారాజువ్వలాగా పట్టుకునేసరికి రివ్వమంటూ ఎగిరిపోతుంది. సిద్ధుని ఆట పట్టిస్తున్న ఆనందంలో తన రూమ్లోకి వచ్చింది కూడా గమనించుకోదు మన శైలు పాప. ఎంతసేపటికి తను దొరకకపోవడంతో తన గోల్లో తను ఉండడం చూసి మెల్లిగా తనకు తెలియకుండా ఎక్కడికి పారిపోవడానికి కూడా వీలు లేకుండా డోర్ లాక్ వేసేస్తాడు సిద్ధు. పాప కనీసం డోర్ వేసిన శబ్దం కూడా బుర్రకి వినిపించుకోలేదు. చిలిపి నవ్వులతో కిలకిలమంటూ నవ్వుతూ చుట్టూ తిరుగుతున్న శైలునే కొంటిగా చూస్తూ ముందుకు అడుగులు వేస్తున్నాడు సిద్ధు. పట్టుకో సిద్ధు అంటూ మంచం చుట్టూ తిరుగుతున్నది కాస్త సిద్ధు ఒక్కసారిగా మంచాన్ని పక్కకు జరిపేయడం చూసి బుర్రకి గట్టిగా షాక్ తగిలి, ఆహా సిద్ధు ఇది టూచ్, నువ్వు ఇలా నీ పవర్ని యూజ్ చేయకూడదు అని అంటుండగానే అమాంతంగా మీదకి వచ్చేసి బలంగా గోడికి లాక్ చేసేస్తాడు శైలుని. ఒక్క క్షణంలో జరిగిన ప్రక్రియకి ఆశ్చర్యంతో కళ్ళార్పడం కూడా మర్చిపోయి గుండె వేగాన్ని పొందుకుంటుంది శైలుకి. తప్పించుకోవాలని చూసిన తన రెండు చేతుల్ని గట్టిగా పెనవేస్తూ గోడకి ఆనిచ్చేస్తాడు. అది చూసి ఆ అని నోరు తెరుచుకొని సిద్ధు వంక చూస్తుంటే మత్తు కళ్ళేసుకొని కొంటె చూపులతో తన్నే చూస్తున్నాడు సిద్ధు. తన కళ్ళ తాకిడికి ఒంట్లో అలజడి పెరిగిపోతుంటే భయంతో కొట్టుకుంటున్న శైలు గుండె చప్పుడు సిద్ధు చెవులకు చేరి తనలోని కోరికని ఇంకా రేకెత్తిస్తుంటే వాళ్ళిద్దరికీ మధ్యలో ఒక ఫింగర్ టిప్ కూడా గ్యాప్ భరించలేక బలంగా శైలుకి అతుక్కుపోతాడు సిద్ధు. సిద్ధు శరీరం తన బాడీని పూర్తిగా తాకుతుంటే ఒంట్లో వేడి పెరిగిపోతూ ఏదైనా మాట్లాడదామన్నా గొంతులోంచి మాట బయటికి రాక అతి కష్టం మీద గుటకలు వేస్తూ భారంగా మారిన శ్వాసతోనే సిద్ధు అని పలుకుతున్నాయి శైలు పెదాలు. ఇంతవరకు ఎంతో కష్టంగా కంట్రోల్ చేసుకుంటున్న తన తమకాన్ని ఒక్కసారిగా తన పెదవుల కదలికకి ఇంకా కంట్రోల్ చేసుకోవడం మా వల్ల కాదు అని సిద్ధు పెదవులు పలుకుతుంటే ఆశగా శైలు ఎర్రటి పెదాలనే చూస్తూ ఎంతో ఇష్టంగా ప్రేమగా వాటిని అందుకుంటాడు. ఒక్కసారిగా చితపరిచిన సిద్ధు వెచ్చని పెదవుల దాడికి ఒళ్ళంతా మైకం కమ్ముతున్నట్టు అనిపిస్తుంటే మెల్లిగా గోడకి ఆనించిన తన చేతుల్ని సిద్ధు మెడ చుట్టూ బిగించి పూర్తిగా సిద్ధుకి అయస్కాంతంలా అతుక్కుపోతుంది శైలు. ఎలా ఉంది రోజు అప్డేట్? బాగుందా? బాగుందని కోరుకుంటున్నాము. బాగుంటే కనుక ఖచ్చితంగా కామెంట్స్ ఇచ్చేయాలబ్బా. అర్థమైందా? సరే, ఈ రోజుకి ఇంతే మరి. ఇంకుంటాము. ఇట్లు మీ కీర్తి సౌజన్య. బాయ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.